వెల్కమ్ టు K6. మనం ప్రస్తుతం బాల్కొండ మండలంలోని వెంచర గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా పండించే పంటలు పసుపు, వరి, మొక్కజొన్న, సోయా. మరి ఈ ఊరికి ఎలా పేరు వచ్చిందో, ఈ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటో ఊర్లోకి వెళ్ళి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం వెంచర గ్రామంలోని కొంతమంది పెద్ద మనుషులతో ఉన్నాం. వారికి ఈ ఊరికి ఎలా పేరు వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. భూమవాడు ఈ ఊరి పేరు ఎప్పుడు వచ్చిందని మాకు తెలియదు. పెద్దలు చెప్పిన పేరు అదే పేరుతో మేము పిలుస్తున్నాం అంతే. మాకు ఇది తెలియదు ఊరు ఎప్పుడు వచ్చింది పేరు. ఈ వెంచరాలని ఉంది. ఈ ఊరు అంటే మాకు గుర్తున్నప్పటి నుంచి అయితే వెంచరాలంటే ఉన్నది, కానీ మా తాత ముత్తల నుంచి ఉన్నది. మాకు గుర్తున్నప్పుడు అంటే చెప్తుంది మాకు ఇక్కడికి వచ్చింది అన్నట్టు. ఇంతవరకు అయితే గుర్తులేదు, కానీ కొంత ప్రాబ్లం ఒక దగ్గర రోడ్డు ప్రాబ్లం ఉన్నది. కొంచెం దయచేసి ఎలక్ట్రిక్ వేడి తోవకు రోడ్ అంతా నీళ్ళు నిండుతుంది, అటు వెళ్ళిపోతుంది. దానికి కొత్త మంచి చేయాలని కోరుతున్నాను. మాకు తెలియదు పేరు, దాని మా తాత ముత్త పెట్టిన పేరు మీదనే మేము సుగా ఉంటున్నాం. అతనే నా పేరు రాజన్న. ప్రాబ్లం ఇక అదే తోవ కోసం ఉన్నది బాబు. తో బాగా బాగా కొంతమంది పడ్డారు, దెబ్బలు తగినాయి రోడ్డు విషయాన. గదే ప్రాబ్లం కోసం మేము అంటున్నాం. నాకైతే పింఛన్ అత్తలేదు సారు. 68 ఉన్నాయి నాకు. కాకపోతే మొత్తం ట్రై చేసిన కానీ రాలేదు. మీరు దయచేసి నాకు పింఛన్ పంపగలరు. కరోనా తట్టుకోయినా రాలేదన్నాడు సర్పంచ్. రాలేదన్నప్పుడు ఏం చేస్తాం సార్? నేను చేపలు పడతా, మేము గంగాపుత్రులం సారు. శనివారం నాదంటే అలిగాడు శ్రీనివాసుడు. నీ పూజకని నేనంటే వెన్నెల్లా నవ్వాడు. శనివారం నాదంటే అలిగాడు శ్రీనివాసుడు. నీ పూజకని నేనంటే వెన్నెల్లా నవ్వాడు. శనివారం నాదంటే అలిగాడు శ్రీనివాసుడు. నీ పూజకని నేనంటే వెన్నెల్లా నవ్వాడు. కొండలన్నీ వెరసి వారానికి రూపాలు, 7 స్వరాలన్నీ కలిసి వారానికి రోజులు. 7 కొండలన్నీ వెరసి వారానికి రూపాలు, 7 స్వరాలన్నీ కలిసి వారానికి రోజులు.
ఏడో రోజంటే మోజు ఏడు కొండల వానికి, శనివారం అంటే ప్రీతి శ్రీ వెంకటేశునికి. ఏడో రోజంటే మోజు ఏడు కొండల వానికి, శనివారం అంటే ప్రీతి శ్రీ వెంకటేశునికి. శనివారం నాదంటే అలిగాడు శ్రీనివాసుడు, నీ పూజకని నేనంటే వెన్నెల్లా నవ్వాడు. నిత్య పూజలందు వెలిగే శ్రీ శ్రీనివాసుడే, శుక్రవారం శ్రీదేవికి కానుకగా నిచ్చే. నిత్య పూజలందు వెలిగే శ్రీ శ్రీనివాసుడే, శుక్రవారం శ్రీదేవికి కానుక. మనం ప్రస్తుతం వెంచర్యాల గ్రామంలోని బంగారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇక్కడ స్వామివారి పూజా సమయాలు ఏంటో అర్చకులను అడిగి తెలుసుకుందాం. ప్రతినిత్యంగా పొద్దున 5:30కు సంపూర్ణంగా పొద్దున 5:30కు యథావిధిగా అర్చన పూజ కార్యక్రమం జరుగుతుంది. కుంకుమార్చన అనేది ప్రతి శుక్రవారం జరుగుతుంది. నిత్య విధి దీపావళిలో పొద్దున బాలభోగ దద్వేద నైవేద్యం ఉంటుంది. సాయంకాలం సొండరాల నైవేద్యం ఉంటుంది. రోజు పొద్దున సాయంత్రం గుడి ఆరాధన అనేది జరుగుతుంది. వార్షిక అంటే మాఘ పౌర్ణమికి జరుగుతుంది. 5 రోజులు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంది. మాఘ పౌర్ణమి ఎక్కువ శాతం బౌద్ధ భక్తులు వస్తూ ఉంటారు. ఆదిత్య నవగ్రహ పూజ అని సర్పకాల దోష నివారణం, పెళ్లి వాళ్ళ కాని వాళ్ళకు పెళ్లికి సంబంధించిన సర్పకాల దోష నివారణ పూజలు, గ్రహ సంబంధ దోష నివారణ పూజలు కూడా ప్రతినిత్యం మంగళవారం శుక్రవారం ఆదివారం కూడా ఇక్కడ పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఎన్ని రోజులు ఉంటారు సార్? మరి 3-4 ఏళ్ళ అసలు గట్టరు కడతలేరు. మరి రోడ్డుకున్నది మెయిన్ రోడ్డుకు సర్పంచ్ కట్టిపిత్తలేడు. మరి చెప్పినాం, సరే కట్టిపిద్దామంటున్నాడు సారు. తొందరగా మోరి కట్టిపోయాలి సారు. మెయిన్ రోడ్డుకున్నది అసలు దోమలు ఈగలు బీమారు వస్తున్నాయి. పింఛన్ వస్తలేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు 70 ఉంటాయి. ఇంతకుముందు వచ్చిందా పెన్షన్? అసలే వస్తలేవు. ఇంట్లో కన్నా వస్తుందా? మా ఇంట్లో ఓళ్ళకి వస్తలేవు. బీళ్ళ పెన్షన్ వస్తలే? బీడీలు అన్నం టెంపర్ వారు చేస్తుంది. బీడీల పైసలు లేవు. చెప్పినా పెన్షన్ వస్తలేదు సర్పంచ్కి ఇట్లా వాళ్ళకన్నా? సర్పంచ్కి చెప్పినాము, కరుణాకు చెప్పినాము, ఆ డీలర్కి చెప్పినాము, కంట్రోల్ డీలర్కి, ఎందరికి చెప్పినా కూడా వస్తలేవు.
ప్రస్తుతం పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళు పెన్షన్ పెరిగిందని హర్షం వ్యక్తం చేస్తుండ్రు. వారి మాటల్లోనే విందాం. నాకు ఇంతకుముందు 500 పింఛన్ వస్తుండే, దాంతో ఇప్పుడు వికలాంగుల పింఛన్ వస్తుండే నాకు. అయితే అప్పుడు చాలా అంతు ఉండే అది మన ఇది జీవితాన్ని గడుపుకోవాలన్నా, భార్య బిడ్డని పెంచుకోవాలన్నా కష్టంగా ఉండే. ఇప్పుడు కేసీఆర్ గారు 1500 చేసేట్ల ఎంతో చాలా కష్టాల నుంచి తప్పినట్లుండే. ఎందుకంటే ఆ 1500తోని నా పిల్లల్ని అట్లీస్ట్ నా పిల్లలకు ఏది స్కూల్ ఫీ కట్టగలుగుతున్నా. దీంతో ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కేసీఆర్ గారికి ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నానండి. ఇక్కడ చిట్పల్లి ఇక్కడికి దారి అవుతుంది. అది ఇక్కడ నీళ్ళు వెళ్ళిపోతలేవు. ఈ మోర్లు వెళ్ళిపోతలేవు. అక్కడ మూసిపడ్డది, మొత్తం మూసిపోయింది. అది అక్కడ బయటకు వెళ్తలేవు, నీళ్ళు వెళ్తలేవు. అయితే అక్కడ పైపులు వేస్తే నీళ్ళు అటు వెళ్ళిపోతాయి. దానివల్ల ఇప్పుడు దోమలు ఇవన్నీ రెడీ అవుతున్నాయి అక్కడ. అట్లా మాకు బాగా ఇబ్బంది ఉంది. సర్పంచ్ చెప్పినాం. అయితే చేస్తాం అంటారు. ఇప్పుడు వర్షాకాలం దోమలు వస్తున్నాయి పిల్లలకు, ఇప్పుడు మొత్తం జ్వరాలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అట్లా తొందరగా వేపిస్తే మాకు కూడా బాగుంటుంది. أشهد أن لا إله إلا الله أشهد أن మనం ప్రస్తుతం వెంచరేట్గా ఉన్న మసీద్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మసీద్ దగ్గర మనకు ముస్లిం సోదరులతో మనము ఇక్కడ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. నా పేరు జాకీర్ అండి. ప్రస్తుతం ఇక్కడ దేవుని దయ వల్ల అంతా సక్రమంగా జరుగుతున్నది. మరియు ఏంటిదంటే ఒకటి ఈద్గా దగ్గర కొంచెం మంచిగా లేదు. అక్కడ కొంచెం మంచిగా చేస్తే, గవర్నమెంట్ మాకు సాయం చేస్తే అక్కడ ఉన్న టౌన్ని కొంచెం మంచిగా చేయించి కాంపౌండ్ పెంచి పెట్టించగలరని కోరుతున్నాము. మరియు మా ముస్లిం సోదరులందరం ఇప్పుడు ఈ ఉపవాసం నెలలో మేమందరం మంచిగా కలిసిమెలిసి పండుగని చేసుకుంటున్నాము. మరియు ఒక్క పొద్దులు ఉంటున్నాము. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అంతా ఊళ్ళో కూడా మంచిగా సస్యశ్యామలంగా ఉంది. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు. వారికి బీడీ పెన్షన్ వస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే విందాం. నా పేరు ఆసిఫ. నాకు పింఛన్ అత్తలేదు. పిఎఫ్ ఉన్నది. 8-9 ఏళ్ళు అవుతుంది. కత్తలేదు. మహేష్కు సర్పంచ్కి చెప్పిన, జిరాక్సులు ఇచ్చిన. అత్తది అంటుండు కానీ అత్తలేదు. లత పిచ్చిని అత్తలేదు. మొన్న తీసుకున్నాడు, అత్తలేదు. ఉంది, మొత్త రోజులే. మొన్న పేరు వచ్చినాక కొట్టేసారు. ఇద్దరు ఉన్నారని భార్యలని ఇత్తలేరు. ఉండం పింఛని ఇయ్యాలని కోరుకుంటా.
మనం ప్రస్తుతం వెంచరేర్ గ్రామంలోని ఒక ట్రాక్టర్ డ్రైవర్ దగ్గర ఉన్నాం. అతనికి చిన్న యాక్సిడెంట్ వల్ల మూత్రనాళంలో దెబ్బ తగిలి ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నారు. అయితే అతన్ని అడిగి తెలుసుకుందాం. ఇలా ట్రాక్టర్ మీదకెళ్ళి పడ్డా, ట్రాక్టర్ మీదకెళ్ళి టవల్ తట్టుకొని పడ్డా. 3 నెలలు 4 నెలలు అవుతుంది. ఇదివరకు ఆపరేషన్ లేదు, ఏం లేదు. గాంధీ హాస్పిటల్కి పోయినాం. అయినా కానీ గాంధీ హాస్పిటల్లో కూడా ఏం ట్రీట్మెంట్ చేయలేరు డబ్బు లేక. మళ్ళీ మొన్న పైపు ఊసిపోయింది. నైట్ బతకకపోతుంటిని. తెల్లారి వెంటనే హాస్పిటల్లోకి వేసుకపోగానే మళ్ళీ తెల్లారి బతికినా. మళ్ళీ పైపు వేసిండు డాక్టర్, 6,000కి వేసిండు. అది కూడా అందరిని బతిమిలాడి తీసుకొచ్చుకున్నాం పైసలు. ఒక్క రూపాయి కూడా లేకుండా అంత ఘోరం పరిస్థితి అయిపోయింది. తినేటందుకు కూడా తిండికి లేకుండా అయిపోయింది. నేను మీ ఇంటికి పెద్దోన్నే ఇట్లా పడిపోయినా. మా చెల్లెకి లగ్గం కాలే, ఏం కాలే, ఇంకా మా తమ్ముడికి ఏం లేదు. నేనే ఇట్లా పడిపోయినా. మా నాన్నకేమో శాతం అయితే లేదు, కోడలేమో చిన్న ఉన్నది, ఇల్లు గడుస్తలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. గవర్నమెంట్ కొంచెం ఆదుకుంటే పోపుంటుంది. నాకు ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు గవర్నమెంట్. ఎమ్మెల్యే గారు కొంచెం ఎలాగానే హెల్పింగ్ చేయండి సార్, కొంచెం కాలు మొక్తా అని. డాక్టర్ సార్ ఒకడు చేస్తాడు, 2 పిల్లలు, మా పిల్లలు 2 మా పిల్లలు. కానీ ఆట ఇంటికి పెద్దోడి కింద పడ్డాడు సార్. బీజపరిచింది సార్, బాగా బీజపరిచింది. ఇక్కడ దిక్కు లేకుండా అయిపోయినాం సార్. వచ్చి సాయం చేయండి సార్, మీ పాదాలు డాక్టర్ ఏమంటున్నాడు, పైసలు లేని పని చేస్తారని అంటున్నారు. 1 లక్ష లేక ఖర్చు అయితే ఏం చేసుకుంటారు అని చెప్పంటున్నాడు. మొన్న 6,000 రూపాయలు తీసుకపోతే కాలు మొక్కి కాలు మొక్కి వాళ్ళ కాలు మొక్కి తీసుకుపోయి పైపు పెట్టించుకొచ్చాను. ఇప్పటికైతే అట్లే ఉన్నాడు సార్. అయితే ఎక్కడ చేసినా అడవిలో ఉన్నట్లు సార్. ఇంటికి పెద్దోడు అసలు చేస్తాడు, ఇంట్లో పడ్డాడు. మా అమ్మ నాన్న లేరు. చిన్న ఉన్నప్పటి నుంచి మా మామని పెంచుతుండే. ఇప్పుడు మా పెద్దమ్మని పడ్డాడు. ఇప్పుడు మాకు అన్నం పైసలు లేకుండా అయిపోయింది. మా బతుకు ఎట్లా, మా మామకు మంచి లేదు. మా మామని బతికి ఉంటుంది. సీఎం సార్ చాయ్ చేయలేదు. ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నాకు ఇప్పుడు పైసలు లేక చదువుకుంటలే. మా మామకి ఇట్లా పరిస్థితి అయిపోయి పడ్డాడు. గవర్నమెంట్ ఆదుకోవాలి. నా పేరు ఎండి యూసుఫ్. ఇక్కడ మేము స్థానికంగా ఐకేపీవీగా కూడా పనిచేస్తున్నాను. ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఈ ఫ్యామిలీది పూర్తిగా ఇంటికి పెద్ద దిక్కుగా పనిచేసేవాడు ఇప్పుడు మూలకు పడిపోయేసరికి వాళ్ళకి ఆర్థికంగా పూర్తిగా చాలా కష్టంగా ఉంది. పెళ్ళికిడికి వచ్చిన ఒక చెల్లె ఉంది, ఒక చిన్న పాప చదివించేది కోడలు ఉంది, ఒక తండ్రి చేత కాదు. వీళ్ళు ఎస్టీలు కూడా పూర్తిగా నిరుపేదలు. వీళ్ళని మేము ఆర్థికంగా కూడా అల్ట్రాపూర్గా కూడా పిఓపిలో గుర్తించాము మహిళా సంఘాలలో. వీళ్ళని గవర్నమెంట్ కొంచెం ఆదుకుంటే చాలా బాగుంటాయి. ఎవరైనా దాతలను ముందొచ్చి వీళ్ళకి సాయం చేస్తే చాలా బాగుంటుందని మేము K6 ద్వారా కోరుకుంటున్నాము. స్థానిక ఎమ్మెల్యే గారు అన్న కూడా స్పందిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ పరంగా పూర్తిగా శస్త్రచికిత్స చేసి వాడిని ఒక మనిషి చేస్తే ఈ కుటుంబం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గుర్తుంచుకుంటా అని మేము మనవి చేస్తున్నాం. మినిమంగా ఇక్కడ డాక్టర్లు వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళారు, నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళారు. దాతల ద్వారా మేము ఇక్కడ కాలనీ వాళ్ళం కూడా చందాలు వేసి వీళ్ళని ఒక 2-3 సార్లు హాస్పిటల్కి పంపించడం జరిగింది. కానీ అక్కడ డాక్టర్లు పూర్తి శస్త్రచికిత్స చేయడానికి 1,50,000 దాకా ఖర్చు అవుతా అంటున్నారు. వీళ్ళ పరిస్థితి అంటే చాలా పూర్గా ఉన్నది కాబట్టి వీళ్ళు ఆర్థికంగా కూడా ఎవరికి సహాయంగా లేదు కాబట్టి వీళ్ళని మన ఆదుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ ఆయన మూత్రనాళంలో ఒక నీరు పలిగిపోయినది. అందుకోసం శస్త్రచికిత్స ద్వారా కృత్రిమంగా పైపు పెట్టి ఇప్పుడు మూత్రాన్ని బయటకు పంపిస్తున్నారు. అది పూర్తిగా మళ్ళీ శస్త్రచికిత్స చేయడానికి 1,50,000 దాకా ఖర్చు అవుతా అని డాక్టర్లు చెప్తున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు పోయి రిటర్న్ వచ్చేసారు. గవర్నమెంట్ పరంగా కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సామాజిక దాతలైనా సరే ఆదుకుంటే బాగుంటుంది.
నా పేరు నరసవ్వ. మాకు బీడీలు చేసేటోళ్ళందరికీ బీడీల పింఛన్ వస్తున్నది. ఇంతవరకు వాళ్ళు ఇయ్యలేరు. ఇంతకుముందు 200 పింఛన్ వస్తుండే కానీ ఇప్పుడు 1000 రూపాయల పింఛన్ వస్తున్నది. ఇక గరీబ్ గాళ్ళు పిల్లలను చదివియలేని వాళ్ళకు అందరికీ సాయంగా ఉంటున్నది. మంచిగా సాయం చేస్తున్నాడు కేసీఆర్. కానీ ఇది ఇట్లనే కొనసాగితే మంచిగా ఉంటుంది. కానీ ఏంటిదంటే పిఎఫ్ లేని వాళ్ళకు ఉన్నోళ్ళకు అందరికీ కలిసి ఇచ్చి ఇప్పుడు లేని వాళ్ళకే మత్తున్నాయి, ఉన్న వాళ్ళకే మత్తలేవు. అదొకటి కరెక్ట్ చేయుండ్రి. లేని వాళ్ళకి వస్తున్నాయి, ఉన్నోళ్ళకు ఏమో సగం వయసు జరిగిన వాళ్ళకు వత్తలేవు కొంతమందికి. మాకు ఇప్పుడు అందరికి వచ్చినాయి, మాకు అసలే రాలేదు. మాకు పండు కరెక్ట్ ఉన్నది, పండు కరెక్ట్ ఉన్నది, ఆర కరెక్ట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మా ఇంట్లో ఓళ్ళకి వచ్చింది లేదు. మాకు ఎందుకు వస్తలేవు సారు? మాకు అసలే లేదు. केसीआर साहब अच्छे दे रहे, शादी मुबारक। तेलंगाना आए से अच्छे से मैं पिंचन 1000 रुपये पिंचन दे रहे। मेरा नाम बिस्मिल्लाह है। शादी मुबारक। कितना दे रहे? 50,000 दे रहे। अच्छा है, सब अच्छा है, ठीक है। गरीब लोगों का अच्छा कर रहे, सब अच्छा ठीक कर रहे। केसीआर धन्यवाद। బీడీలు చేయబట్టి గంగు నా పేరు కానీ పింఛన్ వస్తలేదు. ఈ బీల పైసలు ఎందుకు వస్తలేవు ఇప్పుడు? ఆవు అనే ఇది దీంతోనే సహా చెప్తున్నా. ఇంకేంది మరి ఎందుకు ఆగిపోతున్నాయి? ఎందుకు వస్తలేవు? అందరికి ఎందుకు వస్తున్నాయి? మాకెందుకు వస్తలేవు? రావాలంట అంటున్నాం. ఇప్పుడు వీడికి ఇప్పుడు ఈ నెల వస్తే 5 నెలల పైసలు అవుతాయి. మాకు 5 నెలలకు సహా రావాలా? ఆవు సర్పంచ్ చెప్పిన, కర్ణంకి చెప్పిన వస్తాయి అంటున్నారు, వస్తలేవు. రావాలా? ప్రస్తుతం వెంచర్లంలోని ఎసివాడలో ఉన్నాం. ఇక్కడ సీసీ రోడ్లు లేవని, డ్రైనేజీలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. వారిని మాటలను తెలుసుకుందాం. ఇక్కడ రోడ్ బాగా ఇబ్బంది ఖరా ఉన్నది సార్. ఇప్పుడు రోడ్ కావాలి, ఇది గటర్ కావాలి. ఇక్కడ ఒకటే పక్కకున్న ఒక పక్క గటర్ కావాలి, రోడ్ కావాలి ఇప్పుడు కంపల్సరీ. బాగా ఖరా ఉన్నది సార్ రోడ్డు. ఆన పడితే నడరాదు, బురద ఓదం. ఇప్పుడు కంపల్సరీ రోడ్డు కావాలి సార్. నా పేరు మున్నబి. మాకు రోడ్డు మంచిగా లేదు, అడ్ల బండ్లు వస్తలేవు. అడ్లు అక్కడనే ఆగిపోతున్నాయి, ఈడ దాకా రావు. మీకు రోడ్డు మంచిగా లేక మేము రామంటున్నారు. అట్లా కూడా మేము ఎంత దూరం అన్నా మోసుకపోండి సార్ అంటే కూడా 6 రోజులు మాకు అస్సలే బియ్యం లేవు. ఏం తింటున్నాం మేము? ఇక దేవుడికే గుర్తు. చేపలు ఆడ చిట్టాడు, ఈడ చిట్టాడు. రోళ్ళల్లో గబ్బు ఆసన మోర్లు, ఈ గిటార్లు, ఈ గిటార్లోగా చూడబుద్ధి అయితే లేదు. అడ్ల బండి వాడు వస్తున్నాడేమో. ఎంత బాధ ఉన్నది మాకు, లవ్ బాధ ఉన్నది, ఇబ్బంది. నడనేస్తలేదంటే మాకు గిటార్లు తీస్తున్నాడు ఆయన, తీసిండు కానీ ఆయన నీళ్లు జామ్ అవుతున్నాయి. మరి ఎట్లా? ఇక మరి మేము దోమల ఈగలకు చచ్చిపోవుడికి వస్తున్నది.
పుష్పరాజు ఉమర్ అని ఫస్ట్ 200 ఇస్తుండే, సరిపోకపోతుండే. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తుండు. కేసీఆర్ గారికి నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు మంచిగా ఏరిపోతున్నాయి. 60 ఏళ్ళ 67 ఏళ్ళు 60 ఏళ్ళ పింఛన్ అత్తలేదు. అత్తలేవు, తాతకు అత్తలేవు, నాకు అత్తలేవు. సర్పంచ్కి చెబుతున్నాము. అత్త ఇంకా 4 వందల కంట అంటున్నారు. ఇన్ని వద్దులే రాబట్టి ఇంకా అత్తలు లేదు కదా. ఇప్పుడు మేము ఏడుకోవాలి మరి అత్తలేని వంటని. సాయన్న తంగలపల్లి సాయన్న 70 దాకా ఉంటాయి. పింఛన్ అత్తలేదు, కరెంట్ అడిగి పోయిన అత్తదంటాడు, తింపుతా ఉన్నారు. అత్తదంటాడు కదా, ఆడుకున్నా తిరిగి యాస్టకి వచ్చింది. కారట్టు సుఖ తెచ్చిస్తా ఇవ్వమంటే ఈ అత్త లేదంటూ నా కళ్ళు కనిపిస్తలేవు, పనులు ఊసిపోయినాయి. 70 ఏళ్ళు ఉన్నాయి. చెప్తున్నా దయచేసి సర్పంచ్ చెయ్యాల. నా పేరు గొర్రె నర్సు. మరి ఏది పింఛి మత్తలేదు, మరి అది ఎట్టున్నది అట్టన్నది. మరి అవేస్తే నింపింది, అవేస్తే చుకత్తలేదు. మరి ఎట్లా ఏం కథ? మరి బతుకుడు మెండిపోతున్నది. కొడుకులు పట్టించుకుంటలేరు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పట్టించుకున్నది మేము ఎట్లా బతకాలి? రెక్కలు ఇరిగిన వాళ్ళమైనాము. మరి రెక్కలతోటి ఇక చేసుకుందామంటే రెక్కలు లేకుంటాయి. మరి ఇక మీరు చూడకపోతే అందరికి అత్తున్నది అంటే మాకు అత్తలేదంటే బాధ కొడుతున్నది. ఇక మీకు దండము ఎట్లన్నా చెయ్యుండ్రి. మరి అందరూ పట్టించుకున్నట్లు మమ్మల్ని పట్టించుకుంటే మేము కొంత బతికేటోళ్ళమే కదా. ఇక చచ్చేటి కాలం ఉన్నది, చంపేయండ్రి, సర్కారే చంపేయని. ఇక నాకేం కావాలా? పింఛన్ కావాలా? ఏం చేస్తున్నా, ఏం చేస్తలేను, కూర్చుండే తినుడికి వచ్చింది. ఇక బీడీలు చేస్తున్నా కానీ చేస్తే ఈడ లిండుతలేదు. పావుసేర 5 చేస్తే లిండుతాయి. ఇక అన్ని తుట్టిన అయినాక ఆటే పోతున్నాయి. ఇక కొనుక్కునంది నడతలేదు. ఈడ చెయ్యేందుకు మోకం ముంగట ఉంటేనేం పోయి బత్తమన్నట్టుగా చెయ్యకపోతేనేం పోయి చెడిపోతామన్నట్టున్నది. మాకు లేని తిప్పలు అవుతున్నాయి. మాకు ఒక ట్యాంక్ కట్టిపోయిండ్రి, గిడ హౌజ్ కట్టిపోయిండ్రి. హౌజ్ ట్యాంక్ ఉన్నది కానీ హౌజ్ లేదు. మాకు బట్టలు పిండుకున్న నీళ్ళకు లేక బాగా బాధ అవుతుంది. అర్జన పడనే సామ్య ఇది అత్తలేవు. నల్లలు నడుమ మనిషి ఎత్తు లోతు హౌజులు దోడుకున్నా కూడా కసికెళ్ళి నీళ్ళు అత్తలేవు. నల్లలు అస్సలు అత్తలేవు. మాకు చెప్పినాము, మా సర్పంచ్ కేరీ ఎత్తలేడు, ఈయన కేరీ ఎత్తలేడు, వాళ్ళు ఎత్తలేరు. సర్పంచ్ ఏం చేస్తాడు? ఆ నల్ల నిలిచాడు ఏం చేస్తాడు? అన్న నీళ్ళు ఉంటే ఆయన టైంకి ఇడతాడు, పొద్దు మాపి ఇడతాడు. ఆయన ఏం చేస్తాడు? సర్పంచ్ ఏం చేస్తాడు? నీళ్ళు లేనిది. మాకు గల్లీకి ఒక్క టాక్ కట్టిస్తున్నాడు. ఈ ఒకటే గల్లీకి ఉన్నది, ఆ గల్లీకి ఉన్నది. నడమల్ల గల్లి ఎటు పోవాలా? అవు సార్ చెప్పుండ్రి. ఈడకొచ్చే వరకు లీడైపోతున్నది, ఆడకొచ్చే వరకు లాడైపోతున్నది. మరి మంచికి ఒక గల్లీకి టాక్ కట్టిపిస్తే ఆలయాలకు సరిపోతాయి, వీళ్ళకి సరిపోతాయి, ఆలయాలకు సరిపోతాయి. అక్కడ ఇక్కడ రావాలది కదా. చెప్పినాం మాకు నీళ్ళు అంటే ఇండ్లకే సరిపోతాయి, వాళ్ళకే సరిపోతావు. ఆ గల్లీకి ఎట్లా రావాలా? ఆనే నీళ్ళు లేవు, నేనేం చెయ్యాలా? పైకి వెళ్ళొస్తే నీకు ఇచ్చుడు కదా అంటాను అన్నాడు సార్. పైకి వెళ్ళి రాంది సర్పంచ్ ఏం చేస్తాడు? ఈ నల్ల నిలిచేట ఏం చేస్తాడు? చెప్పుండ్రి. తాగేదందుకే ఇబ్బంది ఉన్నది, బట్టలకే ఇబ్బంది ఉన్నది. మనం తాగల్లా, బట్టలు వినుకునల్లా, తానాలు చెయ్యాలా? చెప్పు సారు.
ముందైతే 10 దశలకు ఒక తానం చేస్తున్నారు, ఇప్పుడు రోజుకు ఒక తానం చేస్తున్నారు పొద్దు మాపు. సరిపోతాయి, మీరే చెప్పుర్రి సార్. ఇక నా పేరు లక్ష్మి. ఏమో భర్త చచ్చిపోయిండు, పింఛమత్తలేదు, సంవత్సరం అవుతుంది. ఇక సర్పంచ్కి చెప్పిన, ఈయనకు చెప్పిన, కర్ణకు చెప్పిన, అందరికి జిరాక్సులు ఇచ్చిన. ఏమన్నా అత్తదని అంటున్నారు కానీ అచ్చులు లేదు. సంవత్సరమా ఇక పింఛం వచ్చింది లేదు. ఇప్పటికన్నా కానీ రావాలా పింఛము. మనం ప్రస్తుతం వెంచర్యాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ సమస్యలు ఏంటి, మరి స్టాఫ్ సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకుందాం. అడిగి నేను ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంగా వెంచర్యాల స్కూల్లో పనిచేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాను. మా స్టాఫ్ వచ్చేసి 5గురము, 3 టీచర్స్ ఏమో డిప్యుటేషన్గా వెళ్ళారు, 2 టీచర్ ప్రజెంట్ ఉన్నాం ఇక్కడ. అయితే ఏంటంటే మా స్కూల్లో సమస్య అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పిల్లల సమస్య ఒకటైపోయింది. ఊళ్ళో ఎంత మనము మాకు పిల్లలు కావాలి, ఇదే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని అంటే కూడా వాళ్ళు సహకరించట్లేదు. పోయిన సంవత్సరము 3 రోజులు బస్సులు ఆపాము. బస్సులు ఆపిన తర్వాత కూడా వాళ్ళు ఆపారు, స్కూల్లో పిల్లలను జాయిన్ చేశారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు ఇక్కడ ఉండకుండా మళ్ళీ వాళ్ళు యథావిధిగా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు. అయినా మేము చాలా బాధపడ్డా కానీ కూడా ఊరు వాళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు ఇక్కడ. అసలే పిల్లలందరినీ కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ఎంత ఫీజులు అయినా కానీ కూడా కట్టుకుంటూ వాళ్ళని పంపించేస్తున్నారు. లేబర్ పిల్లల్ని కూడా ఫీజులు కట్టుకుంటూ పంపిస్తున్నారు. మాకు ఇక్కడ కనీసానికి ఇప్పుడు అంగన్వాడీ నుంచి ఒక 20 మంది పిల్లలు, మొత్తం కలిసి మా స్ట్రెంత్ 94 అయింది ఇప్పుడు. అయినా మాకు ఇంకా 150-170 మంది పిల్లలు అయితే బాగుంటుండని అనుకుంటున్నాము. ఇక్కడ ఈ వెంచరాలు గ్రామం నుంచి ఒక బస్సు మొత్తము ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ పిల్లలు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ పిల్లలు కూడా వెళ్తున్నారు. కానీ ఈ ఊరు వాళ్ళు ఎవరు కూడా సహకరించట్లేదు. చేస్తాం అని అంటున్నారు, పిల్లల్ని తీసుకొస్తామంటున్నారు, కానీ ఎవరు కూడా తీసుకురావట్లేదు. మా అందరు ఇక్కడ లేబర్ పిల్లలే చదువుకుంటున్నారు. ఇక వాళ్ళకే మేము మంచి చదువుని అందిస్తున్నాము. ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు అన్నీ కూడా బాగానే చెప్తున్నాం మేము. మా స్టాఫ్ కూడా పిల్లలందరికీ కూడా చాలా బాగానే సహకారం చేస్తున్నారు. బాగా పాఠాలు చెప్పడం జరుగుతున్నది.
మనం ప్రస్తుతం మించరేల్గాంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. సమస్యలు ఏం లేవు, మాకు అన్ని ప్రభుత్వం మంచిగా అనుకూలంగా అందిస్తుంది. వారం వారం ఎగ్స్ ఇస్తున్నాము, అన్నం పెడుతున్నాము, గర్భవతులకు బాలింతలకు ఒకరోజు ఆకుకూరలతోని అన్నం పెడుతున్నాం, ఒకసారి అదే సాంబార్తోని కూరగాయలతో అన్నం పెడుతున్నాం. అందరు గర్భిణీలు బాలింతలు వచ్చి తినిపోతున్నారు. రోజు ఒక ఎగ్గు ప్లస్ మళ్ళీ పాలు రోజు పిల్లలకు ప్లస్ గర్భవతులకు బాలింతలకు అందరికి ఇస్తాం. ఇంకా ఇలాంటి సమస్యలు ఏం లేవు. ఇక కాకపోతే గర్భవతులు 14 మంది ఉన్నారు, బాలింతలు 10 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్. కాకపోతే ఇప్పుడు వర్షం చేయంగో 2-3 ఇట్లా లేట్గా వస్తున్నారు, అంతేగాని ఖచ్చితంగా 20 మెంబర్స్ వస్తున్నారు. బిల్డింగ్ ఇది స్కూల్ది, ఓన్ బిల్డింగ్ కాదు, స్కూల్ది. మాకు బిల్డింగ్ ఇక అవసరం ఏం లేదు, కాకపోతే స్కూల్లోనే ఉంటున్నాం కాబట్టి ఇక ఇక్కడ 5th దాకానే ఉన్నది కాబట్టి మాకు బిల్డింగ్ సరిపోయింది, ఇక మంచిగా ఉన్నది. చిట్టి చీకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు చచ్చావా? మనం ప్రస్తుతం మించరేల్గాంలోని ఎస్సీ కాలనీలో ఉన్నాం. ఇక్కడ నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య ఉందని చెప్తున్నారు. వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నీటి ట్యాంక్ ఇది అసౌకర్యంగా ఉంది, కింద బట్టలు ఉతుకోవడానికి కూడా సరిగా లేదు. ఈ సర్పంచ్ కానీ అధికారులకు వాళ్ళకు చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మించరేల్గాంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను ఇక్కడ సమస్యలు ఏంటో ఏఎన్ఎం గారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మాకు సమస్యలు అంటే ఏం లేవండి. మీ ఇక్కడ ఏంటంటే ప్రతి నెలలో మంగళవారం విజిట్ చేస్తాము, బాలింతలను గర్భిలను విజిట్ చేస్తాము, హౌస్ టు హౌస్ విజిట్ చేసి అన్నీ చూసుకుంటాము. తర్వాత 3వ శనివారం మటుకు ఇంజక్షన్లు ఇస్తాం చిన్నపిల్లలకు. ఈమె పేరు లక్ష్మి సార్. ఈమెకు పింఛన్ అత్తలే, మా అక్క. ఈమెకి ఎవరు లేరు, భర్త లేడు, అమ్మ లేదు, నాన్న లేరు, ఎవ్వరు లేరు. 70 రూపాయల నుంచి వచ్చింది సార్. ఇప్పుడు ఏమత్తలే, గ్యాసు బియ్యం ఏమత్తలే. దయచేసి మీకు రావాలా కంపల్సరీ. ఇప్పుడు మేము పెడుతున్నాం సార్ 7 నెలల సంది. ఆమెకేం దిక్కు లేదు, పింఛన్ రావాలి. ఇప్పుడు ఆమెకు బియ్యం చక్కెర అన్నీ రావాలి. ఆమెకు ఇప్పుడు చక్కెర కార్డు సుకున్నా సార్. ఆమెకు అన్నీ ఉన్నాయి, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి. సార్లు ఇచ్చినాం సార్, జిరాక్స్లు ఇచ్చినాము, అన్ని ఇచ్చినాము. సర్పంచ్కి ఇచ్చినాము, కర్ణంకి ఇచ్చినాము. 5-6 సార్లు కొట్టిపిస్తామంటుండ్రు, కొట్టిపియలే, మాకు గానత్తలే మనిషి అంటుండ్రు. మరి మేము చూపిస్తున్నాం అందుకని ఇప్పుడు.
గటేరు వస్తలేదు, లైట్ బుగ్గలు వస్తలేవు, ఏమి వస్తలేవు, ఏది ఒక్కటనే మంచిగా లేదు ఊళ్ళే. నల్లలు వస్తలేవు, ఏ వస్తలేవు. సర్పంచ్కి చెప్తే సర్పంచ్ పట్టించుకుంటలేడు, వాళ్ళు పట్టించుకుంటలేరు. రోళ్ళు లేవు, టాంపులు లేవు, ఏం లేవు. ఎట్లనే వేసి పంపించేది ఏం లేవు. అన్ని దయచేసి సర్పంచ్కి అన్ని అప్ప చెప్తే ఊరికి సౌకర్యం చేసేందుకు మీరు పంపించాలా. మీరు అన్ని పట్టించుకొని చెప్తే చేపిస్తాడు సర్పంచ్. అటుపక్క ఇటుపక్క రెండు పక్కలు గటేరు లేదు. ఆ గటేరు కట్టిపియాలా. సర్పంచ్ షాప్కు మీరు పైసలు పంపించాలా, గటేర్లు కట్టిపియాలా. గటేర్ల నీళ్ళని రోడ్డు మీదకి వస్తున్నాయి, అంత గలీజు కొడుతున్నది. రాజవ్వ నా పేరు. మాకు పింఛని అత్తలేదు, ఏం కొరకు అత్తలేదు. మరి ఇదే మేము నింపినాం కదా ఆధార్ కార్డు అట్లా పైసలు 3800 నింపినాం. అత్తలేవు, ఇప్పుడు బంద్ అయినాయి. ఏంటికి బంద్ అయినాయి అవి? మాకు రావాలా ఖచ్చితం. అత్తలేవని ఇప్పుడు ఈసీపీ ఉన్నాడు కదా అందులో, అత్తలేవని చెప్పినాం. అత్తాయి అన్నారు, అత్తలేవు. నిమ్మల నర్సయ్య. నాకు 280 ఏళ్ళు ఉంటాయి. నాకన్నా 20 ఏళ్ళు చిన్న వాళ్ళకి వస్తున్నాయి పెన్షన్ సార్. నాకు అత్తలేవు. ఇప్పుడు వీడికి 7-8 నెలలు అవుతున్నాయి వాళ్ళకి రాబట్టి, నాకు అత్తలేవు. ఇది వరకు వాళ్ళకి రాసుకోవాలి, వాళ్ళకి చెప్పాలి. పింఛన్ ఇప్పించాలని కోరుకుంటున్నాం. హలో, అయితే వయసు 85 ఏళ్ళు అన్నాం మా అమ్మకు. అయితే ఇంతవరకు పెన్షన్ వచ్చింది 200ది. ప్రస్తుతం 1000 రూపాయల నుంచి రావడం లేదు. పట్టువారికి ఇక్కడ అందరికీ చెప్పినాం కానీ రావడం లేదు. మరి వాళ్ళు ఎందుకంటే ఒకటి కారణం చెప్తున్నారు, మా అదినకు వేరే ఇల్లు ఉంటుంది, మీ ఇంట్లోనే వచ్చింది కనుక సపరేట్ ఇల్లు. భర్త లేడు, వీడో పెన్షన్ వస్తుంది. మా అమ్మకేమో ఓల్డేజ్ పెన్షన్ మరి రావడం లేదని తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. మనం ప్రస్తుతం ఐకేపీ భవనం దగ్గర ఉన్నాం. ఇక్కడ మన దగ్గర గ్రామ సంఘం అధ్యక్షురాలు ఉన్నది. ఇక్కడ ఏంటో సమస్యలు అడిగి తెలుసుకుందాం. నా పేరు లక్ష్మి, గ్రామ సంఘం అధ్యక్షురాలిని. గ్రామ సంఘం మాకు ఇల్లు లేక కిరాయికి ఉంటున్నాం. కిరాయిలో ఉన్న లాభం అంతా అటే పోతుంది. మాకు ఆ ఇల్లు తయారు చేసి ఇవ్వాలి. బిల్డింగ్ కట్టింది ఉన్నది, గోడలు లేవు, రూమ్ లేదు. మా రూము గోడలు లేపిచ్చేయాల. మాకు గవర్నమెంట్ మాకు బిల్డింగ్ మంజూరు చేయాల. సార్ బాబు మణికంట పుట్టిన సంది గ్రానం బట్టి పోలేవు అని చెప్పేసి ఈ హాస్పిటల్ సబ్ టికెట్ కోసం ఇంతకుముందు 50% వచ్చింది. మళ్ళీ రేషన్ కార్డులో లేరని చెప్పేసి అంటే ఆధార్ కార్డు వల్ల సుగా వేసినాం. 6 months నుంచి ఎవరికి ఎవరికి పట్టించుకున్న వాళ్ళు 3 తట్లకు తిరిగాం. మండలం పోయినాము, అటు నిజామాబాద్ సుగా సదర్ క్యాంపులో కావాలంటే సుగా పోయినాము. అప్పటి నుంచి ఇప్పటికి వరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు సుగా లేరు ఇంతవరకు సార్. అది ఇప్పుడు మరి మీ వాళ్ళనన్నా దీన్ని స్పందించి దీన్ని ఏదో ఒకటి చేయగలరు, పెన్షన్ రాగలరని చెప్పి.
ప్రస్తుతం వెంచరగంలోని సాక్షరాబాద్ నిర్వాహకుల దగ్గర ఉన్నాం. వారి సమస్యలు ఏంటి, మరి వారు ఎలా విద్యను ఎలా అభ్యసిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నేను శ్రీనివాస్, సాక్షర భారతి విలేజ్ కోఆర్డినేటర్ని. ఇక్కడ ప్రస్తుతము 5వ ఫేజ్ స్టార్ట్ చేశాము జనవరి 26 నుంచి. అయితే ఇప్పటి వరకు మాకు బుక్స్ మేలో వచ్చాయి. మేలో నుంచి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మేము 2 కోఆర్డినేటర్లు ఉంటాం విలేజ్లో, లేడీ, నేను ఒక జెంట్స్, గంగమణి, నా పేరు శ్రీనివాస్. అయితే ఇప్పుడు మేము ఇక్కడ 60 మందిని తీసుకున్నామండి. 60 మందిలో ప్రస్తుతం మాకు డైలీ ఒక 6-7 మెంబర్స్ మాత్రమే అటెండ్ అవుతుండ్రు. అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళ పనుల వల్ల అటెండర్ కాకపోతుండ్రు. అయితే మేము మాత్రం ప్రస్తుతం టెక్స్ట్ బుక్స్ లేకున్నా అని నోట్బుక్ పైన వాళ్ళకు కొన్ని అట్లీస్ట్ వాళ్ళకు ఒక వాళ్ళ సిగ్నేచర్ నేర్చుకునడానికి మేము ట్రై చేస్తూ ఉన్నామండి. 5th ఫేజ్లో 60 మంది మేము తీసుకున్నాము ఇప్పటి వరకు. అది కంటిన్యూ మార్నింగ్ 7 నుంచి 9 వరకు ఓపెన్ ఉంటుంది సెంటరు. ఇక్కడ దినపత్రికలు ఉంటాయి, కథల బుక్కులు ఉంటాయి. పిల్లలు వచ్చి కానీ పెద్దలు కానీ ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్ళొచ్చు. వాళ్ళకి ఏమైనా అవసరమైన మెటీరియల్ కూడా ఇక్కడ ఉంటుంది, అంటే గేమ్స్కి సంబంధించినవి అవి కూడా వాళ్ళు తీసుకెళ్తున్నారు కూడా. నెక్స్ట్ ఏంటంటే సాయంత్రం 5 గంటల నుంచి 7 o'clock 9 వరకు సెంటర్ చాలు ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకోవచ్చు, ప్లస్ న్యూస్ కూడా చదువుకోవచ్చు. ఇకపోతే మేము ఇందులో తీసుకున్న వాళ్ళైతే ఎస్సీ నుంచి 30 మెంబర్స్ తీసుకున్నాము, బీసీ నుంచి 22, ముస్లిమ్స్ నుంచి 1 మెంబరు, నెక్స్ట్ అదర్ క్యాస్ట్ నుంచి 7 మెంబర్స్ తీసుకున్నామండి. మొత్తం టోటల్ 60 మందిని 5th ఫేజ్లో మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు రెగ్యులర్గా క్లాసెస్ నడుస్తున్నాయి ఈవినింగ్. లేక మేము జీపీలోనే సెంటర్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అదే సపరేట్ ఏమైనా రూమ్ ఉంటే అక్కడ మాకు బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అయితే సపరేట్ రూమ్ అంటే జీపీ నుంచి అయితే ప్రస్తుతం ఏం లేవు. కాకపోతే ఇక గౌట్ ఏమన్నా ఉంటే ఇస్తే ఇంకా బాగుంటుండే. గంగమణి, సాక్షర భారతి వేస్తున్నాను. సెంటర్ ఓపెన్గా అంటే మాకు లేదు, అయినా కూడా మేము ఓపెన్ చేస్తున్నాం. రోజు సెంటర్ తీస్తున్నాం. రోజు కూడా 7 నుండి 9 వరకు సెంటర్ ఓపెన్ చేస్తున్నాం. 63 మందికి చెప్తున్నాం. మనం ప్రస్తుతం వెంచరల్ గ్రామంలోని గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్తో ఉన్నాం. మరి ఈ ఊర్లోని అభివృద్ధి ఎంతవరకు చేశారు, మరి చేసేది ఎంతవరకు ఉంది అని అడిగి తెలుసుకుందాం. నా పేరు లహరి, వెంచరల్ సర్పంచ్. నేను పన్స్ ఏమి అంతంత మాత్రమే వస్తున్నాయి. అది మళ్ళీ ఇంత టెక్స్లు గిన కట్టినా వాళ్ళకు జీతాలు ఇవ్వడం కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ మ్యాన్లకు కానీ వాటికే సరిపోతున్నాయి. ఏం పన్స్ కూడా ఏం వస్తలేవు. మా ఊరి వాళ్ళేమో అది వస్తలేదు, ఇది వస్తలేదు, అది చేయించండి, ఇది చేయించండి అంటున్నారు. అయితే ఫండ్స్ కొంచెం ఎక్కువ ఇవ్వగలిగితే మేము పనులు మా ఊళ్ళో అన్ని చేయించుకోగలుగుతామని కోరుచున్నాను. ఇప్పుడు పర్టికులర్గా మీ దగ్గర ఏమేమి పనులు చేయాల్సి ఉంది? వాటర్ ప్రాబ్లమా, డ్రైనేజ్ ప్రాబ్లమా, రోడ్లు? డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్య మా వెంచరల్ గ్రామంలో ఉంది. కొంచెం ఫండ్స్ ఎక్కువ ఇస్తే మేము ఇవన్నీ పనులు చేయించగలుగుతాం. ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఎంత? వాటర్ ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. వాటర్ గురించి ఓకే, కాకపోతే ఇవే డ్రైనేజీ, రోడ్స్, సీసీ రోడ్స్, పోల్స్. ఇందిరమ్మ కాలనీ అయితే మొత్తంకే పోల్స్ లేవు, గటెలు లేవు, ఇంటి నంబర్లు కూడా లేవు. అది పరిస్థితి వెంచరల్ గ్రామంలో ఉంది. వాటర్ చేయిస్తున్నాం, అది పైప్ లైన్ వేయించి దానికి ఎస్టిమేషన్ చేసేసినాం, అది వస్తుంది. కాకపోతే తీర్మానాలు చేసిన ఏవిటికి కూడా కొంచెం కూడా రెస్పాన్స్ లేదు. విలేజ్లో తీర్మానాలు గ్రామ పంచాయతీకి వెళ్తున్నాయి కానీ మళ్ళీ తీర్మానాలు రిటర్న్ వస్తలేవు,
వాటికి ఏం సంబంధం లేనట్లు అధికారులు ఉంటున్నారు. మేమేం చేయగలుగుతలేము అంతే. ఒక వాటర్ ట్యాంక్ కనిపించినాం బస్ స్టాండ్లో 80,000తోని. ఇంకొకటి 1,80,000 పెట్టి పైప్ లైన్ వేయించినాం. అది కూడా ఇంకా రెస్పాన్స్ ఏం లేదు, డబ్బులు కూడా రాలేవు అసలు. ఇప్పటికీ తీర్మానాలు ఎన్ని చేసినా కానీ తీర్మానాలు పోతున్నాయి కానీ అసలు ఈ రెస్పాన్సే లేదు, అసలు ఏం వస్తలేవు కూడా. ఒక పేపర్ వస్తలే, ఒకటి కొంచెం కూడా అసలు ఏం రెస్పాన్స్ లేదు. అధికారులు కొంచెం చూడాలని కోరుచున్నా. ఇంకొక విషయం ఏంటంటే బీడీల పింఛన్ విషయానికి వస్తే బీడీల పింఛన్ పిఎఫ్ లేని వాళ్ళకు కూడా వస్తుంది, పిఎఫ్ ఉన్న వాళ్ళకి మాత్రం వస్తలేదు. కొంచెం ఎట్లనే వేసి మళ్ళీ ఒకసారి సర్వే చేసిన తర్వాత పింఛన్లు కొంచెం ఇవ్వాలని కోరుచున్నాను. డ్రైనేజ్ అంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎక్కువ కల్వర్ట్లు కానీ డ్రైనేజీలు కానీ 80,000తోని కల్వర్ట్ కట్టించిన, డ్రైనేజీ కూడా 60,000తోని డ్రైనేజీ కూడా కట్టించిన. ఇంకా వాటర్ ట్యాంక్ బస్ స్టాండ్లో ఇప్పుడు సీసీ రోడ్లు లేవు. ఇంకా ఇందిరమ్మ కాలనీలో ఇక్కడ బయట కూడా జీపీ బయట కూడా లేవు, ఏం లేవు. డ్రైనేజీలు కూడా లేవు. వాటర్ సదుపాయం ఉంది, వాటర్ ఓకే. పైప్ లైన్ సరిగ్గా లేదు, మేము చేయిస్తున్నాం పైప్ లైన్. ఫండ్స్ వస్తే మక్క నుంచి ఫండ్స్ వస్తే మేము చేయించుకోగలుగుతాం. వెంచిరియల్ గ్రామంలో ఇది పరిస్థితి. చూశారు కదండి ఇప్పటివరకు వెంచరల్గా ఉన్న సమస్యల మట్టుకంటే నీటి ప్రాబ్లం, డ్రైనేజీ, సీసీ రోడ్లు లేవని ఇప్పటివరకు చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే పెన్షన్ల ప్రాబ్లం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికన్నా అధికారులు, రాజకీయ నాయకులు స్పందించి విలేజ్కు కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూడాలని K6 ద్వారా కోరుచు. మరొక ప్రోగ్రాం మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి K6. కెమెరామెన్ రమణతో ఆనంద్, బాల్కొండ.